అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. విదేశాలకి కొన్ని లక్షల కోట్లు ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం అంతా విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు దాని గురించనే అలా జరగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ గారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది, కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకొక విషయం, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండిపోయారు, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు జరుగుతున్నవేంటి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇన్ని రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలన పడి ఉన్నవాడు మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు వీటిలు పెడుతున్నాడు? అది ఒక్కటి చాలా డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడు, ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ 5 years మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా, వయసు అయిపోయింది, ఆరోగ్యం, ఎన్ని కబుర్లు ఆడారండి. ఈరోజు ఆయనకి మళ్ళీ 2.5 గంటలు నుంచొని మాట్లాడమనండి ఆయన్ని, ఎవడది మాట్లాడుతున్నాడు అంటే. ఈరోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థమైందా? కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తున్నారు, మీరే చెప్పండి. ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్లోని ఈరోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు అందరూ కూడా మీరే కాదు, డిపార్ట్మెంట్లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మేమేం దాన్ని దాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈరోజు విషయం ఏంటంటే ఎందుకు పుస్తకాలు తడుముకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరో తీసుకొచ్చి పెట్టాడని మేమేం చెప్పలేదు కదా. వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసే సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడతో. మంచిదే కదా.